మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. బెబ్బే రే, అక్కడ ఎవడో కూర్చున్నారా? నీ పేరేం పేరు? నా పేరు సంజు. ఏమిక్కడ ఉన్నావు? నాకు అమ్మా నాన్నలు లేరు, నేను అనాథిని. అవునా, మా ఇంటికి తీసుకెళ్తాను రా. డబ్బు కోసం, ఆస్తి కోసం కొట్టుకు చచ్చిన ఎందరో అన్నదమ్ముల్ని, బంధువుల్ని చూసుంటాం. కానీ అదే సిచ్యువేషన్ ముగ్గురు స్నేహితుల మధ్య జరిగితే హలో, వీడేనండి రవి. మనిషి పెద్దవాడిలా కనిపిస్తాడు కానీ వయసు మాత్రం చాలా చిన్నది. రాజు ఎక్కడున్నారా ఇద్దరు? వీడేనండి రాజు, అమాయకుడు, పాపం మగవాడు కూడా. వీడి పేరేనండి సంజు, మన హీరో. కాదు, వీడికి ఇంకేదో పేరు పెట్టాలి. స్టోరీ మొత్తం చూశాక మీరే వీడికి పేరు పెడతారు. ఎవర్రా? రాజుగాడు. రాజు చెప్పరా. ఇగో వస్తున్నావు, ఇప్పుడే ఆటో ఎక్కింది. అమ్మ కాల్ చేస్తుంది. సరే బండి తీరా. రే రాజు, ఎందుకురా ఎంత అందంగా ఉంటావు? అది కాదు కానీ గోపుగాడు వంశగడికి ఇచ్చాడంట, నిజమేనా? అదేరా, వాడు మొబైల్ వాడుకొని ఇచ్చాడంట కదా. ఏంట్రా ఎంతసేపు? టైం అవుతుంది. వచ్చాను కదా, రారా వెళ్దాం. ఏంటి గౌరీ గారు అప్పిచ్చి 5 నెలలు అవుతుందండి. ఇచ్చేస్తానండి. ఇంకెప్పుడు ఇస్తారండి? గత 4 రోజులు బట్టి 2 రోజులు అనుకుని వస్తున్నారు. అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఎంత ఆస్తున్నా ఈ అప్పుల బాధలు తీరుతున్నాయి కాదు. వచ్చా ఎప్పుడు తీరుతాయో ఏటి బాధలు. ముగ్గురు కొడుకులున్నా ఏటక్క సుఖం. కొడుకులు ఇద్దరిని నమ్మను, సంజుని నేను ఎక్కువ నమ్ముతాను. పేరుకే ఆస్తక్క. వాళ్ళు బాగా చూసుకోవాలని అప్పులు చేసి మరి వాళ్ళు చూసుకొస్తున్నాను. ఏంటి అమ్మ కాల్ చేస్తుంది? హలో అమ్మా, ఇదో కాలేజ్ దగ్గరలో ఉన్నా. ఇతన లేదండి, కాలేజ్ దగ్గరికి వెళ్తాను. సరే ఏమంటుందిరా అమ్మ? ఏ లేదురా, కాలేజ్కి వెళ్ళిపోయా లేదని కాల్ చేసి ఒకసారి సైడ్ కాపురా, ఒకసారి ఆపురా. ఎందుకురా బండి ఆపు, మనం కాలేజ్ బంక్ కొడదాం. ఒరే ఈరోజు సెమ్ ఎగ్జామ్ ఉందిరా, అందుకే బంక్ కొడదాం అంటున్నాను రా. వద్దురా, మూసుకొని ఎక్కరా. రే ప్లీజ్ రా, ఏం చదవలేదురా, ఒకసారి బంక్ కొడదాం రా. అరే ప్లీజ్ రా, ఒకసారి రా. సరే రా, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్దాం. స్టార్ట్ చేయండి నువ్వు.
రాజు ఫేస్ ఏంటి అలా పెట్టుకున్నావు? ఒకసారికి ఎగ్జామ్ రాయిపోతే ఏం అవ్వదులేరా. నెక్స్ట్ టైం బాగా చదువుకునే వాళ్ళు రాయొచ్చులే. ఒరే నీ వల్ల మా ఇద్దరం ఎగ్జామ్స్ రాయకంటే అయిపోయిందా? ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే ఏం చెప్తాంరా? ఏదో ఒకటి చెప్దాం లేరా. ఏం చెప్తాంరా? నీకు ఫీవర్, నాకు స్టమక్ పెయిన్, మోషన్స్ పెట్టేద్దాం. సరే అలాగే చెప్దాం గానీ కాలేజ్ నుంచి అమ్మకు ఫోన్ వెళ్తుంది కదరా. ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే నెంబర్ మార్చేసాను. రెండో సిమ్ నెంబర్ ఇచ్చాను. ఎప్పుడు రా మార్చావు? అప్పుడు మార్చాను లేరా. సారీ గురు. ఎందుకురా భయపడుతున్నావు? మనిషికి రోగం కన్నా భయం ఎక్కువ చంపేస్తుందిరా. నీకెంత చెప్పి అర్థం కాదులేరా. మేనేజర్ ఫోన్ చేస్తున్నాను. హలో, మేడం గారు, నేను చెప్తాను, ఫోన్ చేస్తానండి. ఓకే మేడం, ఓకే మేడం. ఏమ్మా సెలవు పెట్టుకున్నా సరే కాలేజీ నుంచి దొరుకుతున్నారు. సార్ ఫోన్ చేస్తున్నారా? ఎవరా నేను మాట్లాడుతున్నా? వద్దురా, నువ్వు సరిగ్గా మాట్లాడవు. ఎవరా? హలో హలో, ఏరా ఎగ్జామ్ రాలేదు? ఫీవర్ ఉంది సార్, అందుకే రాలేదు. మరి రాలేదుకి ఏమైంది సార్? ఒకడికి స్టమక్ పెయిన్ సార్, ఇంకొకడికి మోషన్ సార్. సరే, తగ్గిన తర్వాత వచ్చి ఎగ్జామ్ రావుతుంది. సరే సార్, తగ్గిన తర్వాత వచ్చి ఎగ్జామ్ రాస్తాను. ఓకే సార్, బాయ్. ఏటంటున్నాడు వీడు? వాడు బాధ అయితే కాదురా, నాకు ఫీవర్ అని చెప్పాను, నీకు స్టమక్ పెయిన్ అని చెప్పాను, వాడు మోషన్స్ అని చెప్పాను కదా సార్ దగ్గర. అది వాడు బాధ. ఉండరా, ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. కానీ ఇందాకలే వెళ్ళావు కదరా, ఎన్నిసార్లు వెళ్తావు? సరే పద. ఎక్కడికి వచ్చావు? కాలేజ్ ఎగ్గొట్టావా ఏంటి? సెమ్ ఎగ్జామ్ ఉంది కదరా, అందుకే నువ్వు కూడా ఎగ్గొట్టావా? రే సైడ్కి రారా, నీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకురా? ఎందుకు చెప్పురా. రారా ఒకసారి రారా. ఏరా ఎందుకు రమ్మన్నావురా? రే రవి, అది ఎలా చెప్పలో తెలియడం లేదురా. అది నువ్వు ఎలా తీసుకోగలవో. ఏంటి చెప్పురా, పర్వాలేదు. ఏంటి? రే సంజుగాడు మీరు అనుకున్నంత మంచిడేం కాదురా. అమ్మని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రే నేను నమ్మను రా. నువ్వు నమ్మవని తెలిసే వీడియో తీసాను రా, చూడు ఒకసారి.
సంజు కూడా ఎలాంటోడా? అన్నీ ఎందుకు ఫోన్ చేస్తాండు ఇప్పుడు? హలో అనియా, రేపు మార్నింగ్ సైట్ దగ్గర ఒకసారి కలుద్దాం రారా, నీతో మాట్లాడాలి కొంచెం అర్జెంటుగా. రేపా? సరే సరే వస్తానులే. సరే ఉంటాను. వీడెందుకు ఫోన్ చేస్తాడు ఇప్పుడు? హలో రవి చెప్పరా. చిన్న పని మీద వచ్చాను, ఇక సైడ్ దగ్గర ఉన్నాను. సరే సరే. వీడు ఇంకా ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేద్దాం. హలో అన్యా, ఇక సైడ్ దగ్గర ఉన్నాను రా. ఎక్కడ ఉన్నాను ఇంకా గంట టైం పడుతుందా ఏంటో నువ్వు? సరే సరే ఫాస్ట్గా రా. మా ఆస్తి గట్ట అంటే అర్థమని చూస్తున్నారా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అమ్మని ఎలా చంపాలనుకుంటున్నావు? ఏం మాట్లాడు, నేను చంపడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదరా. ఏం మాట్లాడుతున్నారా? నేను చంపడం రే నటించకరా, నాకు అంతా తెలుసురా. సంజు కూడా మన అమ్మని చంపాలనుకుంటున్నాడు రా. రెండే 2 రోజుల్లో ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుంది. ఇప్పుడు చంపేందు ఒక్కొక్కరిని. బాగానే తెలుసుకున్నావురా. ఆయన ఇప్పుడు కాదురా, అమ్మ ఇంట్లో ఉన్నప్పుడే చంపేవాళ్ళు, కానీ జస్ట్లో మిస్ అయ్యింది. ఈసారి ఆయన ముగ్గురిని చంపే తీరుతాను రా. అయినా నాకు మాత్రం ఉండదంట డబ్బు ఆస్తి అనుభవించాలని. సంజు కూడా మన అమ్మని చంపాలనుకుంటున్నాడు. అమ్మ నిన్ను కనకపోయినా మాకంట బాగా ప్రేమగా నిన్నే కదరా పెంచింది. చంపాలనుకున్నావు కదరా. ఇద్దరు కొడుకులు నమ్మే నమ్మను, సంజయ్నే నేను నమ్ముతాను. చూసారా, వాళ్ళమ్మ అప్పులు చేసి మరీ వీళ్ళని పోషిస్తుంటే వీళ్ళు మాత్రం తెలిసి తెలియని వయసులో ఆస్తులను కొట్టుకు చేస్తున్నారు. ఎప్పుడురా వీడు? హలో అన్యా,